నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క సిద్ధలక్ష్మీ గణపతి ఆశీస్సులతో ఆయురారోగ్య శ్రీయాలతో సిరి సంపదలతో తొలతోగాలని మనసా వాచ ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాం మనం ప్రారంభిద్దాం. సంతోషం గురుగారు. గురుగారు, మనం ఈ వీడియోలో వచ్చేసి నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే కొంతమందికి పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాలు ఉంటూ ఉంటాయి. అసలు ఈ 3 రకాల నాడులు ఉన్నాయని అయితే మీరు తెలియజేశారు గురుగారు. ఈ నాడీ వ్యవస్థ వల్ల మన ఆరోగ్య సమస్యలు వాటి నుండి బయటపడాలి అన్నా కూడా ఈ నాడుల్ని యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పారు. అసలు ఈ నాడీ వ్యవస్థ గురించి దాని పనితీరు గురించి, ఆరోగ్యానికి దానికి ఉన్న సంబంధం, అలానే మనం ఎలాగ దాన్ని యాక్టివేట్ చేసుకోగలం, ఈ విషయాలన్నీ కూడా మన ప్రేక్షకులతో పంచుకుంటారా? ఇది ఏంటంటే అండి, ఈ యొక్క నాడులు 3 రకాలని చెప్పడం జరిగింది. ఇడా, పెంగళ మరియు సుషుమ్న. ఈ ఇడా పెంగళ అంటే ఏంటంటే ఇదంతా ఈ వ్యవస్థ అంతా కూడా కింద కాకుండా ఇన్నర్గా అవుటర్ కాలం కాకుండా ఈ కంట పై భాగం నుంచే మొత్తం అంతా యాక్టివేట్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? చాలా మందికి నాజిల్స్ పట్టేస్తూ ఉంటాయి, లేదా బయటికి వెళ్తే డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది, తుమ్ములు తుమ్మేస్తూ ఉంటారు, లేకపోతే మాటలో కూడా స్పష్టత ఉండదు, రొంప ఎక్కువగా మామూలు చలికాలంలో ఉన్న ఎండాకాలంలో ఉన్న విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది, మెడిసిన్స్కి ఎక్కువ అలవాటు పడిపోతారు. అంటే వీటిల్లో ఎడా నాడి అని చూసుకున్నట్లయితే చంద్రుడికి సంబంధించిన దోషం ఎవరికైతే ఉందో, అసలు ఇక్కడ చంద్రుడికి నాడీలకి సంబంధం ఏంటని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఇక్కడ యాజ్ పర్ ది ఆస్ట్రాలజికల్ సైన్స్, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది పుట్టింది ఏంటంటే శాస్త్రము ఒక సైన్స్ నుంచి పుట్టింది. కాబట్టి ఈ యొక్క ఇడా నాడి బాగుంది అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నట్లయితే ఈ ఎడమ చేతి రంధ్రం నుంచి శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం బట్టి ఉంటుంది. ఎంతవరకు తీసుకోవాలి ఇన్ డెప్త్, అది తీసుకునే విధానంలో చాలా రకాలు ఉన్నాయి శ్వాసలో. ఇది ఇన్నర్ కాలం, అవుటర్ కాలం అని 2 కాలమ్స్ ఉంటాయి. ఇది ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఎవరైతే విడవకుండా సైక్లింగ్ అంటే 1 సైక్లింగ్ చేసి మళ్ళీ 1 సైక్లింగ్, సైక్లింగ్ అంటే ఇన్ బిట్వీన్ 1 మంత్ చేసి ఆఫ్ చేయడం అది కాకుండా మన ఆరోగ్య స్థితి మన చేతిలో ఉంది, బాగుండాలి అనుకున్నట్లయితే ముందు ఏంటంటే మాట, వాక్కు, నెక్స్ట్ ముఖము చూస్తారు చాలా మంది. ఏంటమ్మా వాళ్ళ నీరసించిపోయావు, లేదా ఏంటమ్మా తిండి పెట్టట్లేదా మా అబ్బాయి అంటారు. అది రావడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క నాడీ వ్యవస్థ ఎడా, పెంగళ మరియు సుషుమ్న బాగున్నాయి అనడానికి కారణం ఏంటంటే మనం తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మనం ఈ యోగా ప్రక్రియలో 3 యొక్క ప్రక్రియలు చేయాలండి. ఎలా చేయాలి? లెఫ్ట్ నాజిల్ వీక్గా ఉంటుంది కొంతమందికి అనుకుంటే మనం బండి మీద వెళ్తున్నాం లేదా కారు మీద వెళ్తున్నాం. ఎలా తెలుస్తుంది గురుగారు ఈ నాడి మనకు బాగోలేదని ఒంట్లో అని చూసుకున్నట్లయితే మనం మామూలుగా వెళ్తున్నా ఎవడో ఒకళ్ళు అడ్డొచ్చేస్తూ ఉంటారు. అంటే ఇడా నాడి వీక్గా ఉంది వీడి జాతకంలో. లేదా మనం ఎంత మంచి మాట్లాడినా, మనం చేసి వ్యాపారంలో కానీ, మనం చేసి ఉద్యోగంలో కానీ, మనం చేసి ఒక వర్క్లో కానీ, వ్యవస్థలో కానీ మన అసస్మాడికి చేదరించుకుంటున్నారు వ్యక్తులు. చాలా బాగా చేస్తున్నాడు రవికుమార్ అని కాకుండా బ్యాడ్ అఫర్మేషన్స్ వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఇడా నాడి వీక్ అయింది ఆ యొక్క వ్యక్తి జాతకంలో. అంటే మనం ఎంత కష్టపడి బాడీలో నిందలు పడుతూ ఉంటాం. లేకపోతే చూడండి, భార్యాభర్తల మధ్య అసస్మాడికి అంత బాగా చేయనండి, ఆవిడ పాప ఇంట్లో వెళ్ళాలి, ఎప్రిసియేషన్ రాదు. దానికి కారణం ఏంటంటే ఇడా నాడి వీక్ అయింది. ఆ ఇడా నాడి వీక్ అయితే ఏ రకంగా బాడీలో యాక్టివేట్ చేసుకోవాలంటే మన చేతితో మనం బయటకు వచ్చేయాలండి. ఇంట్లో కూర్చొని చేసేది కదా, ఒక ఆసనం ఏదో వేసుకుని ప్రశాంతంగా డార్క్ రూమ్ అంటే చీకటి గదిలో చేస్తే మనకు వెలుగు తీసుకొస్తుంది. అది ఎక్కడైనా చేయొచ్చు, ఏ గదిలో అయినా. నిద్రా వ్యవస్థ ఉన్న గదిలో చేయకుండా, అంటే ఏంటంటే బెడ్రూమ్స్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ మాస్టర్ బెడ్రూమ్లో కానీ చేయకూడదు. ఎక్కడ చేయాలి గురుగారు? హాలు. కొంతమంది అంటూ ఉంటారు మేము ఆర్థికంగా అంత లేదు, ఒక్క చిన్న గది ఉంది, మేము ఆ గదిలోనే అందరం పడుకుంటాం, ఆ గదిలోనే అందరం చేస్తాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలండి? ఒక ఖాళీ ప్లేస్ ప్రశాంతంగా అదే గది ఒక రూమ్ ఉన్న వాళ్ళు ఒక మ్యాట్ 4x4 మ్యాట్ లాంటివి తీసుకొని కూర్చుని టువర్డ్స్ నార్త్గా కానీ టువర్డ్స్ ఈస్ట్గా కానీ శ్వాసని నెమ్మదిగా తీసుకోవడం. లెఫ్ట్ నాజిల్ రీత్యా ఎవరైతే తీసుకుని కుడి నాజిల్ రీత్యా వదులుతారో అలా ఎన్ని టైమ్స్ చేయాలి? 7 టైమ్స్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తీసుకుని, ఎప్పుడైతే ఈ లెఫ్ట్ నాజిల్ వీక్గా ఉందో నాడీలో, ఇడానాడి వీక్గా ఉన్నవాడు మంచినీళ్ళు ఎక్కువ తాగడమ్మా, ఇది లెక్క. ఇడానాడి వీక్గా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడు, పేల్గా ఉంటారు. అది కాకుండా పాలిపోయినట్టు ఏ పని అవ్వదు.
ప్రతి దాంట్లో ఎప్రిజల్స్ ఉండవు, ఓకే. ఎప్రిజేషన్ రాదు. ఇలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇడానాడి వీక్ అయినట్టు. ఈ ఇడానాడి ఆటోమేటికలీ చేయలేము. దానికి ఏ రకమైన అఫర్మేషన్ చేయాలి, దానికి ఆటోమేటికల్లీ నన్ను లైవ్ ప్రోగ్రామ్ అయిపోయాక కలిసినట్లయితే దానికి సంబంధించిన నాడీ ప్రోగ్రామింగ్లో ఇడానాడిలో చంద్రుడికి బలమైంది ఏ రకమైన ఆర్టికల్ మనం ఓకే. బ్రాస్లెట్ చేతికి వేసుకుంటే మంచి. ఓకే. రోజు కూడా మంత్రం చదవలేరు, అవును. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని చూస్తూ ఉంటాడు. ఈ నాడీ వ్యవస్థలో మనిషి బతికున్నాడా వెళ్ళిపోయాడా అని చూసి 5 జీవనాడీలు చెప్పడం జరిగింది. ఎక్కడండి, ఇలాగా మణికట్టు దగ్గర ఒకటి, ఈ మన కంటి పైన రెప్ప దగ్గర ఇలా చేయి వేసుకుంటూ ఉంటే టక 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 మనం కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ ఒకటి. తర్వాత మూడోది ఏంటంటే ఇక్కడ ఈ చెంపల దగ్గర ఇలాగ అనుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ అనుకుంటే టక 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 మనం కొట్టుకోవడం. తర్వాత నాభి దగ్గర అంటే పొట్ట దగ్గర ఉన్న బొడ్డు కింద ఇలా చేయి వేస్తుంటే టక 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 మనం కొట్టుకుంటూ ఉంటుంది. 5 ఎక్కడంటే అరికాల దగ్గర మన బొటకన వేలు దగ్గర నుంచి పైకి వస్తుంటే అది. ఈ 5 నాట్లు డాక్టర్ బతికున్నాడా లేదా కూడా చెప్తాడు. ఇది యాక్టివేట్ అవ్వడానికి చంద్రుడు నీచి పట్టేసి ఉంటాడండి. చంద్రుడు నీచి పట్టడం ఏంటి సార్ అంటే చెప్పాను మీకు, ఎడం చేతి పక్కన స్ట్రక్ అవ్వడం, హార్ట్ డిజార్డర్స్, హార్ట్ అటాక్స్ రావడం, లంగ్స్ ప్రాబ్లం రావడం, లేదా ఏసీలో కూర్చునేటప్పటికి సడన్గా జలుబు వచ్చేయడం. అవును. ఏమంటే లేకపోతే ఎక్కడో తిరుపతితో దేవ కార్యక్రమాల్లో వెళ్తాడు, విపరీతంగా చాలా తలస్నానం చేస్తాడు, తలస్నానం పడాపోవడం, ఒళ్ళంతా నొప్పులు వచ్చాడు. ఇది ఉన్నవాడు ఇడానాడి వీక్ అయినట్టుగా లెక్క. అది మనం యాక్టివేట్ చేసుకోవడం ఏ రకంగా ఉంటుంది అన్నది మనం ప్రత్యేకంగా కొన్ని క్లాసెస్ పెట్టడం జరుగుతుందండి. ఎవ్రీ మంత్కి ఒక 30 days క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ లో ఎవరైతే ప్రోగ్రామ్ ఆన్లైన్లోనండి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ప్రోగ్రామ్ దేనివల్ల అంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా ఛేదించగలం. వీటి రీత్యా మనం ఆన్లైన్ క్లాసు ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 4:30 to 5 అని కొంతమందికి, కొంతమంది ముసలి వాళ్ళు పాపం ఆరోగ్య స్థితిగతిలో లేవలేని వాళ్ళకు దీనివల్ల ఇండికేషన్స్ ఏంటి ఇడానాడి అని చూసుకున్నట్లయితే చూడండి, బ్రాంకైటిస్ వస్తూ ఉంటుంది, అంటే దగ్గు విపరీతంగా తగ్గుతూ ఉండదు. ఎందుకు వస్తుందో తెలియదు, డాక్టర్కి వెళ్ళి చూపిస్తారు. వైట్ బ్లడ్ కార్పషన్స్ పెరిగిపోయి అంటాడు, తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల. అక్కడ రక్త కణాలు పెరిగి అంటే మన బాడీలో లెవెల్స్ తగ్గుతున్నాయి అనమాట. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఇక్కడ నేను నాడీల మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఈ నాడీ వ్యవస్థ గురించి పరిపక్వతంగా కిరణ్ టీవీ ద్వారా 10 మంది జనాలకి అందజేయాలని కోరిక. తప్పకుండా గురుగారు. ఇడానాడిలో ఫంక్షన్స్ ఏంటంటే ఈ కన్ను అసస్మాడికి ఎడం కన్ను అదలడం అండి. సాయంత్రం ఇప్పుడు అయ్యేటప్పటికి మైగ్రేన్ అయ్యాక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చేటప్పటికి అలిసిపోయి 6 అయ్యేటప్పటికే పడుకుందాం అనిపించడం, లేదా ఉదయం లేచేటప్పటికి ఒళ్ళంతా బరువెక్కిపోయి కాళ్ళన్నీ వాచడం. కాళ్ళు ఎవరికైతే వాస్తాయో వాడికి ఎడానాడి వీక్ అయింది జాతకంలో. ఈ యొక్క ఫంక్షనింగ్ ఎవరికైతే ఉన్నాయో దీనికి ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు, యు ఆర్ నాట్ టచింగ్ ద బాడీ. మనం ఏ వ్యక్తిని బాడీ టచ్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళ చేతితోటి 1 month క్రాష్ కోర్సు చేస్తే అలా ఉంటుంది. ఆఫ్టర్ 1 month అయిన తర్వాత 45 days అడ్వాన్స్డ్ ఉంటుందండి. దేనివల్ల ఓన్లీ 1 month చేసి దానికి కొన్ని కలర్ఫుల్ ఈవెంట్స్ ప్రోగ్రాంలో చెప్తాం. ఎలాగా ఏ యొక్క అఫర్మేషన్స్ రాసుకోవాలి, వాళ్ళు ఏ యొక్క విజువలైజేషన్ చూడాలి, ఆ చూస్తూ ఉండగా ఆరోగ్యం ఏ రకంగా ఉంటాయి. మన ఇంట్లో మనం మాడిఫికేషన్ చేసుకుని ఆటోమేటికల్ వీళ్ళకి స్వెల్లింగ్ అంటే పడదండి. ఎవరికి ఇడానాడి వాళ్ళకి కొంచెం స్మెల్ వచ్చేటప్పటికి ఏదో రకంగా ఉంటూ ఉండడం, లేదా స్మెల్ అయ్యేటప్పటికి మెడల దగ్గర లాగేస్తూ తలనొప్పిగా ఉంటూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చీటికి మాటికి కోపం ఎక్కువగా వస్తూ ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రెండోది చూసుకున్నట్టయితే పింగళనాడి. ఈ పింగళనాడి ఏంటంటే రైట్ సైడ్ ఉన్న వేవ్స్ నరాలు ఎక్కడి నుంచి అయితే యాక్టివేట్ అయ్యే స్పైనల్ కార్డ్ బ్రెయిన్కి వెళ్తాయో అది ఎవరికైతే వీక్ అయిందో కలిసి చూడండి, బుర్రలో బ్రెయిన్లో ఇక్కడ కంటి దగ్గర పువ్వేయడం, విపరీతంగా చెవు పోటు వస్తూ ఉండడం, అంటే చెవులు సరిగ్గా వినిపించకపోవడం, ఉదర సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే గ్యాస్ట్రిక్ అసస్మాటికి త్రేణిస్తూ ఉంటారు, లేకపోతే పొట్ట విపరీతంగా వచ్చేసింది బెల్ అంటారు. ఈ పొట్ట విపరీతంగా వచ్చేయడం, డైజెషన్ అవ్వకపోవడం, మీకు అర్థమైందండి, విపరీతంగా గుండెల దగ్గర పట్టేసినట్టు ఉండడం, చెవులు 2 వినిపించకపోవడం. చూడండి, కాల్స్తే మనం ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పటికీ శబ్దం వినిపించిన తర్వాత గుయ్యో మనం ఒకేసారి వచ్చి చెవులు ఏమైనా పోతాయేమో అన్నంత భయాందోళన రావడానికి గల కారణం ఏంటంటే పింగళనాడి. ఈ పింగళనాడి ఎవరికైతే వీక్ అయిందో సూర్యుడు వీక్ అయినట్టు లెక్కండి. వీళ్ళకి ఏ రకమైన వస్తాయి, నాలుక మీద పొక్కులు ఎక్కువగా వచ్చేస్తూ ఉండడం. అంటే ఏం చెప్తాడంటే వాళ్ళకి నాలుక మీద పొక్కులు రావడం, ఆకలి వేసినా ఆకలి దగ్గరికి విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉండడం, ఆకలి దగ్గర అన్నం దగ్గరికి వెళ్ళేటోడికి ఇంతే తినడం,
మనం బయట వేసిన ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం. ఈ పింగళ నాడివాడు ఏంటంటే ఇంట్లో వేసిన వస్తువులను అప్పక అవును. చిరు పదార్థాలు బయట తినమంటారు. ఈ చిరు పదార్థాలు చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా బయట వాటికి ఇష్టపడుతూ ఉంటారు. అంతే. ఇది ఏమిటి అంటే నాడీ వ్యవస్థలో పింగళ నాడి వీక్ అయినట్లు లెక్క. ఫస్ట్ చూసుకోండి, దీనికి 100కి 100 పాళ్ళు ఇదేంటి కొత్త వ్యవస్థ స్టార్ట్ చేసేటని సిద్ధాంత్ గారు అనుకుంటారు. కాదండి, మనం వ్యవస్థ దేనికి పెట్టుకున్నాం అంటే మన ఆరోగ్యం కోసం. ఆరోగ్యం బాగుంటే దేనైనా ఛేదించగలం. ఇక్కడ చిన్నపిల్లాడా, పెద్దాడా, ముసలాడా, ఆడవాళ్ళ, మగవాళ్ళని కదా, ఎవరైనా చేయొచ్చు ఈ కోర్సు. ఈ కోర్సు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితం ఆనందంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సాధనలు చేయాలి. ఏ రకమైన సాధనలు? ఇది మంత్రాలతోటి ఇది కాదు, కొన్ని ముద్రలు చెప్పడం జరుగుతుంది ఈ సాధనలోనే. ఈ 30 days కోర్సులో ఫ్రీగా ముద్రలు నేర్పడం జరుగుతుంది. ఏ రకమైన ముద్రలు అంటే ఆరోగ్య రకమైన ముద్రలు. ఏ రకమైన ఆహారాన్ని ఇడానాడి పాడైన వాడు తీసుకోవాలి, పింగళ నాడి పాడైన వాళ్ళు ఏ రకమైన ఆహారాన్ని నిత్యం తీసుకుంటే అభివృద్ధి చెందుతారు. చూడండి, దీనికి కారణం ఏంటంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం, అంటే ఒక కిడ్నీ వీక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. దానికి కారణం ఏంటి? పింగళ నాడి బాగోకపోతే కిడ్నీస్, ప్యాంక్రియాస్ కానీ, లేదా డయాబెటిక్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉండడం కానీ ఇన్సులిన్ వరకు వెళ్ళిపోతారు చాలామంది. దానికి కారణం ఏమిటి? ప్రత్యేకంగా పింగళ నాడి వీక్ అవ్వడం వల్ల వాడు ఇన్సులిన్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇన్సులిన్ నుంచి బయటకు వస్తాడా గురుగారు అంటే మీరు నమ్మితే నమ్మండి, లేతలేదు. నేను 100కి 100 పాళ్ళు ఎవడైతే ఇన్సులిన్ డయాబెటిక్ వరకు వెళ్ళిపోయాడో ఇంజక్షన్ లేకుండా, నేను డాక్టర్లకి ఏమీ ఇది ఇవ్వటం లేదు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మానవ జన్మ ఎత్తిన తర్వాత. అవును గురుగారు. ఈ పింగళ నాడి బాగుంటే ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ కానీ, కొంతమందికి చూడండి కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ వరకు వెళ్ళిపోతారు. ఈ డయాలసిస్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే మామూలు 1 month క్రాష్ కోర్స్ చేసి అడ్వాన్స్డ్కి వచ్చారో నాతో పాటు 45 days, 100కి 100 పాళ్ళు 100% 45 daysలో రిజల్ట్ ఎలా ఉంటుందంటే 1 monthలో బిఫోర్ మీరు చెయ్యండి. నేను చెప్పేది ఏంటంటే జనాల కోరిక, ఇదేమి నేను ఆకర్షించుకోవడానికి కాదు. అవును. ఒక్క 15 days చేసుకున్న తర్వాత ముందు టెస్ట్ చేయించుకోమనండి. దెన్ ఆఫ్టర్ 15 days టెస్ట్ చేయించుకోమనండి. ఇది ప్రకృతికి అనుసంధానంగా చేసి విద్య తప్ప ప్రకృతికి విరుద్ధంగా చేసి విద్య రోజు నేను నేర్పను. ఇది గురుముఖత నేర్చుకుని 10 మందికి పంచాలనుకున్నాను. ఇకపోతే దీనివల్ల ఎలా ఉంటుంది చూసారో లేదో, సడన్గా చెమటలు పడేస్తాయండి. అవును. అదేంటి బీపీ డౌన్ అయిపోయింది అంటాడు. అసలు బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషరు ఏమీ ఆలోచించకుండా వీడికంటూ పెన్షన్ తీసుకుంటూ, లేకపోతే ఆడవాడికి కొన్ని కోట్లు ఉంటూ, ఒంటి మీద 100 తులాల బంగారం ఉంటూ బీపీ రావడం గల కారణం ఏంటి? బ్లడ్ ప్రెషర్ సడన్గా వస్తుందా, మన బుర్ర రీత్యా, ఆరోగ్యం రీత్యా లోపల తయారవుతుందా? దేని గురించో ఒక ఆలోచన ఉంటుంది, భర్త గురించో లేకపోతే పిల్లల గురించో. ఏ ఆలోచన లేదని గురుగారు నేను హాయిగా నాకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు, కానీ బీపీ చూసుకున్నట్లయితే 160, 170 ఉంటాను అనుకున్న కారణం ఏంటంటే పింగళ నాడి వీక్ అయింది ఈ యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్యంలో. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మాత్రలు వేసుకుంటూనే ఉంటారు, నేను మాత్రలు మానేమంటలేదు. ఇక్కడ మాత్రలు వేసుకుంటూ ఈ యొక్క 15 days అయ్యాక ఎంత మనం జాయిన్ అవ్వకముందు క్లాసులో ఎలా ఉంది, జాయిన్ అయ్యాక ఎలా ఉంది, ఏ రకమైన డ్రెస్సులు మనం వేసుకోవాలి, పింగళ నాడి టాప్ యాక్టివేషన్ అవ్వడానికి ఏ రకమైన దుస్తులు వేయాలి, ఏ రకమైన ఇంట్లో రంగును మనం చూడాలి. ఇది చాలా అండి, చెప్తే జోక్ అనుకుంటారు కానీ వాళ్ళ జీవితాల్లో ఆనందాలు కావాలంటే కొన్ని మనం మన చేతితో మనం చేసుకునేదే. ఇదేమి వెళ్ళి ఎక్కడో గుడికి వెళ్ళవయ్యా అనేది కాదు, ఎక్కడో స్నానం చేయవయ్యా అనేది కాదు. ఇది చేసినట్లయితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ పింగళ నాడి వాళ్ళ లక్షణాలు ఏంటంటే చేతులు ఇలా వంకరలు అయిపోవడం, కొంతమందికి ఇలాగ అయిపోతున్నాయండి. మా పిల్లడికి కొంకరలు పోతున్నాయండి, ఫిట్స్, లేదా తీసుకొచ్చి ఐరన్ పెడుతూ ఉంటారని చేతికి ఫిట్స్ వచ్చేస్తూ ఉంటే దేనివల్ల తెలియదు. పిల్లాడు మాత్రం మంచి బలంగా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయి పళ్ళు కొరికేసుకుంటూ ఉంటాడు అంటారు. దీనికి వ్యవస్థలో ఏంటంటే పింగళ నాడి వీక్ అయింది ఆ వ్యక్తికి. ఇది 100కి 100 పాళ్ళు నిజం. తర్వాత చూసారో లేదో జుట్టు ఊడిపోతూ ఉంటుందండి ఎక్కువ చాలా మందికి. హెయిర్ ఫాల్ విటమిన్ వాళ్ళు చూడడానికి విపరీతంగా ఎంత జబ్బలో ఎంత కండలు ఉంటాయి, అయినా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే పింగళ నాడి వీక్ అయింది. ఇక్కడ పింగళ నాడి మనంతటా మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఏ రకమైన ప్లాంటేషన్ ఇంట్లో యూజ్ చేయాలి, ఏ రకమైన మొక్కని మనం చూస్తే ఆ మొక్క మనకు ఆరోగ్యం ఇస్తుంది, మన జీవనాడిలో ఏ నాడిని యాక్టివేట్ చేసుకుంటే సహజ సిద్ధమైన జీవనాన్ని కొనసాగిస్తాము. ఇక్కడ ఎన్నాళ్ళలో 10 ఏళ్ళ బట్టి, 12 ఏళ్ళ బట్టి, 14 ఏళ్ళ బట్టి మందులు వాడుతున్నామండి.
డాక్టర్లు మారుస్తున్నాం కానీ రోగం తగ్గట్లేదు అనుకునే వారికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఓన్లీ యూ షుడ్ కమ్ అండ్ టేక్ 1 month ఆన్లైన్ క్లాస్ టు మీ, దెన్ ఆఫ్టర్ సీ ద రిజల్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరగబోతున్న తర్వాత. ప్రకృతి రీత్యా చెప్పేవి ఇవన్నీ కానీ ప్రకృతికి విరుద్ధమైన కాదు. మూడోది చూసుకున్నట్లయితే సుషుమ్నా నాడి అండి. ఈ సుషుమ్నా నాడి ఏంటి అని చూసుకున్నట్లయితే చూసారు స్పైనల్ కార్డ్ ఎంతో ఉంటుంది. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడండి మా పిల్లాడు. స్పైనల్ కార్డ్ ఎఫర్మేషన్స్ రాంగ్ అవ్వడం వల్ల ఏంటి అంటే సుషుమ్నా నాడిలో స్పైనల్ కార్డ్కి సంబంధించిన నరాలు, చిన్న మెదడు పెద్ద మెదడుకి సంబంధించిన కొన్ని వైన్స్ ఉంటాయి. అవి అటు వెళ్ళిపోయిన వీడి యొక్క ఆలోచన దృక్పథంతో మనం ప్రతి ఒక్క మానవుడు రాత్రిళ్ళప్పుడు పడుకుంటూ ఉంటాడు. సహజ సిద్ధమైన నిద్ర ఎంతటి వ్యాపారస్తుడికైనా ఎంతటి ఉద్యోగస్తుడికైనా 5-6 గంటలు పడుకోకుండా ఉండడు. ఈ పడుకున్నప్పుడు మన బుర్రలో కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయండి. ఈ ఆలోచన దానికి కారణం ఏంటంటే సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి వల్ల ఆటోమేటికల్లీ చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ రకమైన యూట్రస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. తర్వాత చూసారో లేదో సంతానం ఏర్పడలేదు గురుగారు అంటే దానికి ఫైబ్రేట్స్ అని చెప్తారు డాక్టర్లు. అంటే కడుపులో బబుల్స్ కింద వచ్చేయండి, ఈ బబుల్స్ పెద్దవిగా ఉన్నాయి, ఇవి తగ్గితే కానీ మాత్రలు పెట్టి డైల్యూట్ చేయాలి, ఇది చిన్నవి అయితే కానీ పిల్లలు యూట్రస్ ప్రాబ్లం ఏర్పడి పిల్లల సంతానం కలగడానికి ప్రాబ్లం అని చెప్తారు. లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, వాళ్ళు ఏమంటారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి మగాడిలో కూడాను, అమ్మాయికి బాగానే ఉన్నాయి కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి. ఇదేంటంటే ఆడు శుభ్రంగా నెంబర్ 1గా పెంచే చిన్నప్పటి నుంచి పాలు గుడ్లు నెంబర్ 1 వెజిటేరియన్ ఫుడ్ బాబుతో పెంచాం, వాడికి హార్మోన్స్ ఇన్ఫెక్షన్ అండి. జనరిక్గా మాకు ప్రాబ్లం లేదు, వాడికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గల కారణం ఏంటంటే సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి ఆటోమేటికల్లీ యాక్టివేట్ అయ్యి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉండి, లేదా కొంతమందికి నడుస్తూ ఉంటే ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా 25-30 years వరకు మోచెప్పులు మోకాలు నొప్పులు వెస్ట్రన్ కమోడ్స్లో తప్ప మామూలు కమోడ్స్లో యూజ్ చేయలేకపోవడం. ప్రతి ఒక్క ఇంట్లోనే వాస్తురీత్యా ఈ మధ్య ఇంట్లో ఒక 15-20 మందికి వెళ్ళి చూస్తే మేడం అందరూ కూడా అసలు వాస్తురీత్యా అంతా చూశాక బాత్రూమ్ బాగుంటాయి అని చెప్పడం జరిగింది. మన వాస్తులో చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లోనే వెస్ట్నే. ఇదేంటంటే ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటి సార్ అంటే ఏముండదు అలవాటు అయిపోయింది సార్ అన్నారు. అంటే ఏంటి మోచెప్పలకి సంబంధించిన ప్రాబ్లం, మోచెప్పలు అరిగిపోవడం, దీనికి సుషుమ్నా నాడి కారణము. ఈ సుషుమ్నా నాడి యాక్టివేట్ చేసుకోవాలంటే ఏ రకంగా చేసుకోవాలి, బాడీలో ఎఫర్మేషన్స్ ఏ రకంగా మార్చుకోవాలి, ఏ రకమైన ఆహార పదార్థాలను మనం అవాయిడ్ చేయాలి, ఈ నాడీ వ్యవస్థను అత్యద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఏవి ఉపయోగపడతాయి, సౌండ్ హీలింగ్ ఉంటుంది, ఏ రకమైన సౌండ్ హీలింగ్ వినాలి ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఒక మతానికి సంబంధించిన కానీ ఒక కులానికి సంబంధించిన కానీ ఉండదండి క్లాస్లో. అంతా కూడా ఎనీ కమ్యూనిటీ, ఎనీ క్యాస్ట్, ఎనీ క్రీడ్, ఇక్కడ ఏ జాతి అయినా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే 10 మంది జీవితాలను ఆరోగ్యంగా చేయగలం. ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తున్నారు లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు, ఈ వ్యాపారం 51-56తో ముగించకుండా జీవితం కొనసాగించాలి, తర్వాత వీళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ మనవలు చూసుకోవాలి ఆ వ్యాపారం ఏంటంటే వీడికి ఆరోగ్యం బాగుండాలి. ఆడవాళ్ళకైనా సరే, మధ్య ఆడవాళ్ళు మగవాళ్ళు లేదు, అందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ ముందు ఉత్సాహం తగ్గిపోవడం గల కారణం ఏంటి, లేదా పెట్టానండి ₹1,00,00,000 ఏంటో తెలియట్లేదు కానీ అనుకున్న వాడు కూడా సుషుమ్నా నాడి వీక్ అయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ₹1,00,00,000 పెట్టాం గురుగారు రిటర్న్స్ లేవు, ఎందువల్ల తెలియట్లేదు ఏంటంటే దానికి సుషుమ్నా నాడి వీక్ అయింది. లేకపోతే నిద్ర పట్టట్లేదు, కొంతమంది అంటే 11 గంటలకు పడుకున్న 12 గంటలకు లేచాం, 12:30కి లేచాం, 1 గంటకు లేచాం, 1 గంటన్నరకు లేచాం, ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగానే ఉంది, నిద్ర పట్టలేదండి. ఏంటంటే దీర్ఘకాలికమైన ఆలోచన, దీనివల్ల క్యాన్సర్స్ మిగతా యొక్క ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. దేనివల్ల ఏర్పడతాయి, ఇది ప్రత్యేకంగా సుషుమ్నా నాడి వీక్ అవ్వడం వల్ల నాడి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట బాడీలో. అది అవ్వడం వల్ల ఈ యొక్క అనారోగ్య కారణాలు పాలయ్యి, ఇప్పుడు డాక్టర్లకు పోసేమో లక్షలని కాదు, రోజు నిరంతరం బాడీ మీదకి ఒక స్టెరాయిడ్ ఎక్కిస్తున్నారు. ఏ రకమైన స్టెరాయిడ్, తలనొప్పి తగ్గిపోయి ఈవాల్టి వరకునే తగ్గుతుంది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ నాడీ యొక్క ప్రక్రియను శుభ్రం చేసుకున్నామో ఇదండి గ్యారంటీగా కంపల్సరీ స్వామీజీలు చేస్తారు. ఏ రకంగా చేస్తారు చూడండి, ఇది వరకు లేదు, ఇప్పుడు మెడిటేషన్ సెంటర్స్ లేదా యోగా సెంటర్లు చాలా ఎక్కువైపోయాయి. దేనివల్ల చేశారు మోడీ గారు, మెడిటేషన్ సెంటర్స్, యోగా సెంటర్స్. ఆరోగ్యం మహాభాగ్యం, అది బాగుంటే అన్నీ ఛేదించగలం అన్న కారణం రీత్యా ఈ 3 నాడులకి కొంతమంది చేయలేని వ్యక్తులతో కూడా చేయించి, ఇవేం ఎక్సర్సైజులు కాదు,
ఈ యొక్క గంట జరుగుతుంది క్లాస్ ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 4 to 5 బ్రాహ్మీ ముహూర్తంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ ఫెసిలిటీ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ అరైజ్డ్ టు ద మార్నింగ్ టైమ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెన్ మై క్లాసెస్, దెన్ ఆఫ్టర్ నైట్ 8 to 9 classes ఆల్సో కండక్టెడ్ ఇన్ ద ఆన్లైన్ జూమ్ క్లాస్. మోర్ ఓవర్ కొంతమంది ముసలి వాళ్ళు ఇది లేవలేని అనారోగ్య కారణం ఉన్న వాళ్ళకి 6:30 to 7:30 క్లాస్ కూడా ఉంది. దాంట్లో ఏమిటి ఈ క్లాస్ యొక్క విశిష్టత అంటే డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఫోన్ చేసిన తర్వాత ఎవరికి ఏ అఫర్మేషన్స్ చేస్తే బాగుంటుంది, ఏ రంగు వస్త్రం నిత్యం మనం ధరిస్తే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం అన్నది కూడా ఈ నాడీ వ్యవస్థలో చెప్పడం జరిగింది. వాళ్ళ పర్సనలైజ్గా చెప్తూ ఉంటారు. అంతేనండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, నాడీ వ్యవస్థ అంటే మన ఆరోగ్యంలో ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాంటి నాడీ వ్యవస్థను మనం యాక్టివేట్ చేసుకోవాలి, అసలు ఈ నాడీ వ్యవస్థ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ అయితే గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు కదా. గురుగారు చెప్పినట్లు ఈ కండక్ట్ చేసే క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మీరు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నాయి, ఇంకా వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలన్నా లేకపోతే ఆ సెషన్స్ గురుగారు కండక్ట్ చేస్తున్నవి అటెండ్ అవ్వాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.